చూడండి ఇంత వెత్ అయితే వస్తుంది, ఒక మూర కన్నా ఎక్కువ ఉంటుంది. ప్లస్ బ్యాగ్ లెంత్ కూడా చూడండి, 1 మీటర్ ఇంచుమించు 1 మీటర్ వస్తుంది అన్నమాట. 1 మీటర్ లెంత్ అనేది ఈ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నది. చిన్న సైజ్ చూడండి ఇది, ఓకేనా బ్రదర్స్. చూడండి ఇది చాలా చిన్న సైజ్ అన్నమాట. మన దగ్గర అవైలబుల్ ఉన్న దాంట్లో చిన్న సైజ్ బ్యాగ్ ఇది అన్నమాట. తర్వాత దానికన్నా కొంచెం పెద్ద సైజు, ఓకే కనబడుతుందా, ఇక్కడ 2 వస్తాయి అన్నమాట. మనకు ఎర్ర అనేది ఊడకుండా ఊసిపోకుండా పిండి కూడా గట్టిగా ఉండేటట్లు ఎక్కువసేపు ఉండేటట్లు ఇది బాగా ఉపయోగపడుతుంది. కొన్ని వీడియోస్లో చూసింటారు, చేతికి బ్యాండేజ్ చేసుకొని దాని కింద మిషన్ వస్తుంది, క్యాటర్వెల్ వస్తుంది, ఇలా లాగి చేపలు కొడతా అంటారు అన్నమాట. సో 500 మీటర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది 500 మీటర్స్ ఉంటుంది. 10 బాటిల్స్ కంటే సుమారుగా వచ్చి 10 ఫీడర్లకి అయితే వేసుకోవచ్చు అన్నమాట ఒక రోల్తో. దీంట్లో 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఒకటి గోల్డ్ ఇంకోటి సిల్వర్ అన్నమాట. ఒక పీస్ మీకోసం తీసి చూపిస్తా చూడండి. ఉంటుంది చాలామంది వచ్చి బాటిల్స్ వేసే వాళ్ళ అందరికీ ఇది సరిపోతుందన్నమాట. చూడండి చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చి ఒక రోల్ తీసుకుంటే 2 బాటిల్స్కి వేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అంతా బాగున్నారా? వెల్కమ్ టు ఏపీ ఫిషింగ్ స్టోర్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే స్టాక్ అయితే వచ్చింది. ఏమొచ్చినా ఏమైనా అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరో చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చిన మెటీరియల్ ఏమొచ్చినాయి నాకు కూడా తెలియదు అన్నమాట, ఓకేనా. నాకు తెలిసి స్పూన్స్, మన ఫిష్ వేసుకునే బ్యాగ్స్ ఇవన్నీ ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేస్తున్నా చూడండి, ఏమేమి స్టాక్ వచ్చినాయి, ఎలా ఉంటాయి అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఓకే. ఫ్రెండ్స్ ముందుగా చూడండి, మనకు జస్ట్ ఆన్ లైన్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. 100 మీటర్స్వి జస్ట్ ఆన్ మోనో లైన్ మాట, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇది మోనో లైన్, దైవ బ్రాండ్లో మోనో లైన్ వస్తుందన్నమాట, జస్ట్ ఆన్, ఓకేనా ఫ్రెండ్స్. ఎంత ఎంఎం వచ్చిందో చూపిస్తా చూడండి. 0.80, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మోనో లైన్ 0.80 mm మాట, ఓకేనా. చూడండి 0.80 45 kg అనేది కెపాసిటీ అనేది ఇచ్చాడు, ఓకేనా. కలర్ అయితే మనకు గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది. చాలామంది వచ్చి బాటిల్స్ వేసే వాళ్ళ అందరికీ ఇది సరిపోతుందన్నమాట. చూడండి చూస్తున్నారు కదా, ఈ లైన్ వచ్చి ఒక రోల్ తీసుకుంటే 2 బాటిల్స్కి వేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర అయితే స్టాక్ అయితే అప్డేట్ అయ్యింది, ఓకేనా. చూడండి మోనో 0.80 mm, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమొచ్చినాయి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. 0.32 mm, ఓకేనా ఫ్రెండ్స్. 0.32 mm బైక్యూ బ్రాండ్. ఇంతకుముందు మనం వాడినాము, మంచి పెద్ద పెద్ద కొరమీన్లు అయితే కొట్టాము ఈ లైన్తో, ఓకేనా. ప్రాబ్లం అయితే ఏమాత్రం లేదు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది ఇది. 0.32 mm అనేది ఉండదు, 100 మీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ లైన్ ఇది, ఓకేనా ఫ్రెండ్స్. 0.32 mm అన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను వచ్చి రీసెంట్గా వచ్చి ఒక వీడియో అయితే పెట్టాను, అందులో ఉండదు మనం చేపలు ఆగింది అనమాట, ఓకేనా. 2.750 grams ఉంది కొరమీను, బాగా గట్టిగా షాట్ కూడా తట్టుకుంది ఫ్రెండ్స్తో. ఈ బైడ్ లైన్ అనేది సూపర్గా ఉన్నది, యూజ్ చేయండి, సూపర్గా ఉంటుంది. లాంగ్ కాస్టింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫైర్ ఫాక్స్లో మల్టీ కలర్ లైన్ అయితే అవైలబుల్ ఉంటుంది, ఫైర్ ఫాక్స్ మాట 0.35 mm, ఓకేనా. తర్వాత 0.30 mm, 0.30 mm మాట, ఓకేనా. చూపిస్తా చూడండి లైన్ కూడా ఎలా ఉంటుందని. మల్టీ కలర్ వస్తుంది మాట, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మల్టీ కలర్ దారం అయితే వస్తుంది దీంట్లో. చూడండి 0.30 mm, 0.30 mm 100 మీటర్స్ మల్టీ కలర్ మాట. ఒక 7 కలర్స్లో వస్తుంది లైన్ ఇది, ఓకేనా. ఫైర్ ఫాక్స్ బ్రాండ్ మాట, ఓకేనా. మల్టీ కలర్ మాట 0.30 mm అవైలబుల్ ఉంది, 35 కూడా అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. లైన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు చెట్లకు గిట్లకు తగిలినప్పుడు కూడా చాలాసార్లు సక్సెస్ఫుల్గా మనం లాగినప్పుడు కొమ్మతో సహా ఇరగొట్టుకొని వచ్చిందన్నమాట ఇది, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏమొచ్చిందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. స్పాట్ ఫిష్ అయితే అగైన్ స్టాక్ వచ్చింది. స్పాట్ ఫిష్లలో ఈ స్పాట్ ఫిష్ వేరే మాట, ఎందుకంటే ఇది ఒరిజినల్ 100% ఒరిజినల్, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మాట, ఓకేనా.
ముందైతే మనం 420 450 కూడా మేము. సో ఆ ప్రైస్లో అయితే ఇది రాదు, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా స్వాట్ ఫిష్ ఒరిజినల్ లోగో. ఓకేనా ఫ్రెండ్స్, 0.32 mm అనేది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ముందు కూడా బాగుంటుంది, దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది క్వాలిటీ. ప్లస్ వచ్చి 0.32 mm 34 కిలో అనేది కెపాసిటీ అనేది ఇచ్చాడు స్వాట్ ఫిష్. ఓకేనా, తర్వాత ఇంకా ఏమొచ్చినాయో చూపిస్తా చూడండి. అందులో వచ్చి వాల్గో ఫిషింగ్ వెళ్తా అంటారనమాట. వాల్గో అంటే మీకు తెలియదు ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి క్యాస్ట్ చాంప్, ఓకేనా, స్పూన్ మాట. ఇది వాల్గో చేపలకి బాగా పెట్టచ్చు మాట. దీంట్లో 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఒకటి గోల్డ్, ఇంకోటి సిల్వర్ మాట. ఒక పీస్ మీకోసం తీసి చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ట్రిపుల్ హుక్ అనేది వస్తుంది, చాలా షార్ప్నెస్ అనేది ఉంటుంది. వాల్గో చేపలకి గోల్డ్ కలర్ విత్ వాటర్లో ఇది ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు వాల్గో చేపలు బాగా అటాక్ చేస్తాయన్నమాట. క్యాస్ట్ చాంప్ బ్రాండ్లో ఉంటుంది, మంచి బ్రాండ్ మాట. స్పూన్ కూడా సూపర్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. లాంగ్ క్యాస్ట్ సూపర్గా పోతుంది. 35 గ్రామ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది 35 గ్రాములు ఉంటుంది కాబట్టి మీరు స్పిన్నింగ్ రీల్లో కానీ బయట కాస్ట్లో కానీ క్యాస్టింగ్ చేస్తే చాలా లాంగ్ వెళ్ళిపోతుందన్నమాట. సో వాల్గో చేపల కోసం అని చెప్పి సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. మీకు సిల్వర్ కలర్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకు సిల్వర్ కలర్ అవైలబుల్ ఉంది, గోల్డ్ కలర్ అవైలబుల్ ఉన్నది. లాంగ్ క్యాస్టింగ్ బాగుంటుంది, సౌండ్ కూడా బాగుంటుంది అన్నమాట స్పూన్ వచ్చేటప్పుడు. మెయిన్ షైనింగ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అండర్ వాటర్ షైనింగ్ బాగుంటుంది. ఓకేనా, ఆ షైనింగ్ వల్ల బెనిఫిట్స్ ఏమంటే వాల్గో చేపలు తొందరగా అటాక్ అవుతాయి, సూపర్గా ఉంటుంది. ఓకేనా, 35 గ్రామ్ అయితే ఉంటుంది అన్నమాట. 35 గ్రామ్ వెయిట్ అనేది ఉంటుంది. లాంగ్ క్యాస్టింగ్కి బాగుంటుంది. మన దగ్గర స్పూన్స్ అయితే గోల్డ్ కలర్ ఒకటి, సిల్వర్ కలర్ ఒకటి, 2 కలర్స్ అయితే మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, ఇంకా ఏమున్నాయి మెటీరియల్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ స్టాండ్ బ్రాండ్లో వచ్చి 0.75 mm. ఓకేనా, 0.75 mm అంటే ఇంచుమించు మనం బాటిల్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఫీడర్స్ లాంగ్ వేయడానికి, బాటిల్ షికారీకి బాగుంటుంది. ఈ ఒక రోల్ తీసుకుంటే దాదాపు 10 బాటిల్స్ వేసుకోవచ్చు అన్నమాట. 1 కాదు 2 కాదు 10 బాటిల్స్కి అయితే మనం లేన్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు. 500 మీటర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది 500 మీటర్స్ ఉంటుంది. 10 బాటిల్స్ కంటే సుమారుగా వచ్చి 10 ఫీడర్లకి అయితే వేసుకోవచ్చు అన్నమాట ఒక రోల్తో. 500 మీటర్స్ అవైలబుల్. జస్ట్ అండ్ బయట లైన్ 0.75 mm. ఓకేనా, ఇది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. చాలా లాంగ్ వెళ్తుంది, చాలా సన్నగా ఉంటుంది, స్ట్రెంత్ సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి యాస్లింగ్ షార్ట్ మాట దీని పేరు. ఓకేనా, చాలామంది చూస్తుంటాం మనము వీడియోస్లలో, ఒక చిన్న బాణంలాగా ఉంటుంది. ఓకేనా, దీని పేరు వచ్చి యాస్లింగ్ షార్ట్ మాట. ఓకేనా, దీన్ని ఎలా ఉంటుంది ఏమంటే కొన్ని వీడియోస్లో చూసింటారు, చేతికి బ్యాండేజ్ చేసుకొని దాని కింద మిషన్ వస్తుంది, క్యాటర్వెల్ వస్తుంది, ఇలా లాగి చేపలు కొడతా అంటారన్నమాట. సో అవి అయితే స్టాక్ వచ్చినాయి. చూడండి, ముందుగా మనకు ఫినిషింగ్ ఇలా వస్తుందన్నమాట. మొత్తం మెటీరియల్ ఇందులోనే ఉంటుంది. ఏమేమో వస్తాయి చూపిస్తా చూడండి. ఇది హ్యాండ్కి వేసుకునేది అన్నమాట. దానికి గ్రిప్పర్, మిషన్కి అటాచ్మెంట్ కోసమని. తర్వాత లబ్బర్లు, స్పేర్ లబ్బర్లు 3 ఇస్తాడు అన్నమాట. ఓకేనా, 3 లబ్బర్లు అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, 3 లబ్బర్లు వస్తాయి. చిన్న బ్రైడల్ లైన్ 75 LB, దాదాపు 31.8 kg కెపాసిటీ, 50 మీటర్స్ లైన్ అయితే దీనికి ఇస్తాడు అన్నమాట. స్ట్రాంగ్ది. ఓకేనా, తర్వాత చూడండి క్యాటర్వెల్కి గ్రిప్ కోసం ఇస్తాడు. ఓకేనా, ఇది ఎలా వాడాలని మనకు తెలియదు అన్నమాట. సో ఖచ్చితంగా అయితే మనము దీంతో కూడా చేపలు కొడదాము, చూద్దాము. తర్వాత దీనికి మిషన్ కూడా వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇంకోటి కూడా వస్తుంది, అది చూపిస్తా.
చూడండి, ఒక 3 బాణాలు అయితే మనకి ఇస్తాడు. ఓకేనా, చూస్తున్నారు కదా, 3 బాణాలు, ఒక చిన్న స్క్రూ డ్రైవర్ అనేది అందులోనే ఇస్తాడు అన్నమాట. ఇది దేనికంటే అది ఫిట్టింగ్ కోసం అని చెప్పి ఇస్తాడు. మనం హ్యాండ్కి వేసుకున్న తర్వాత టైట్ చేసుకునేదానికి ఇస్తాడు అన్నమాట ఈ చిన్న స్క్రూ డ్రైవర్ అనేది. ఓకేనా, చూస్తున్నారు కదా, 3 బాణాలు హ్యాండ్కి మిషన్ అటాచ్ చేసుకునేదానికి ఇది. దీని గురించి మొత్తం షార్ట్ వీడియో ఒకటి తీద్దాం మనము. ఓకేనా, తర్వాత తీద్దాం, ఈ ఫుల్ వీడియోలో వద్దు. తర్వాత ఒక మిషను, 3 రబ్బర్లు అయితే ఇస్తారు. దీని గురించి పూర్తిగా మన వీడియోలోనే వస్తుంది, షార్ట్ వీడియో తీసి పెడతాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, విఎంజీ హుక్స్ అయితే స్టాక్ వచ్చినాయి. ఓకేనా, విఎంజీ అనేది మంచి బ్రాండ్ మాట. ఫైర్ ఫాక్స్ విఎంజీ, ఇది మామూలు విఎంజీ కాదు. ఓకేనా, ఈ హుక్ స్పెషాలిటీ ఏమనేది మీకు సింపుల్గా ఒక హుక్ ద్వారా చూపిస్తా చూడండి. ఓకేనా, సైజ్ అయితే చెప్తాను చూడండి. నెంబర్ 1 సైజు, నెంబర్ 2, నెంబర్ 3, 3 సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఎర్రలు ఎక్కువ వాడుతుంటారో, ఓకేనా, చూడండి, కనబడుతుందా, ఇక్కడ 2 వస్తాయి అన్నమాట. మనకు ఎర్ర అనేది ఊడకుండా, ఊసిపోకుండా, పిండి కూడా గట్టిగా ఉండేటట్లు, ఎక్కువసేపు ఉండేటట్లు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 స్లైడ్స్ ఉంటాయన్నమాట కటింగ్. ఓకేనా, చూడండి, ఈ హుక్స్ స్పెషాలిటీ ఇది. ఎర్త్ బాంబ్స్ అనేది తొందరగా జారిపోమాట, ఎర్రలు బాగా గట్టిగా ఉంటాయి, ఎక్కువసేపు కూడా ఉంటాయి. ఓకేనా, ఈ హుక్ స్పెషాలిటీ అదే అన్నమాట. 3 సైజులు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 3 సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఫిష్ వేసుకునే బ్యాగ్ మాట. ఓకేనా, చేపలు వేసుకునేదానికి బ్యాగ్ మాట. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న సైజు, పెద్ద సైజు, చాలా హెవీ సైజు కూడా అవైలబుల్ ఉన్నది. చిన్న సైజు చూడండి ఇది. ఓకేనా బ్రదర్స్, చూడండి, ఇది చాలా చిన్న సైజు మాట మన దగ్గర అవైలబుల్ ఉన్న దాంట్లో చిన్న సైజు బ్యాగ్ ఇది మాట. తర్వాత దానికన్నా కొంచెం పెద్ద సైజు. ఓకేనా, ఇవి 2 క్వాలిటీస్ వచ్చి చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట. పెద్ద హోల్స్ అయితే రావు దీనికి, చిన్న హోల్స్ అయితే వస్తాయి. చిన్న చేపలు కానీ ఎస్కేప్ అయ్యడానికి అవకాశం ఉండదు. మన తెలంగాణ సైడ్ కానీ కొన్ని ఏరియాలలో అయితే దీన్ని ఆపాన్ని కూడా పిలుస్తారు. ఓకేనా, ఫిష్ వేసుకున్న బ్యాగ్ అయితే 4 సైజెస్లో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. చూడండి, 1 స్మాల్ సైజ్, బిగ్ సైజ్. ఇది స్మాల్ హోల్స్ మాట. ఓకేనా, ఇది స్మాల్ హోల్స్ చూస్తున్నారు కదా. డిఫరెంట్ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఈ 2 తర్వాత ఇంకా 2 సైజెస్ ఉన్నాయి, చూపిస్తారు చూడండి. 3 ఉన్నాయి ఇంకా. ఇది చూడండి, ఇప్పుడు నీకు చూపించా కదా, దాంట్లోనే కొంచెం పెద్ద సైజ్ మాట ఇది. ఓకేనా, ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో ఇది పెద్ద సైజ్ మాట. 25-30 కిలోస్ వరకు మనము వేసుకోవచ్చు మాట చేపలు. ఇందులో ఇబ్బంది ఏమి ఉండదు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ బ్యాగ్స్ కూడా ఇవి. ఓకేనా, తర్వాత చూపిస్తాను చూడండి, ఇంకా స్ట్రాంగ్గా ఉండేవి కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదైతే ఇంతకుముందు చూపించినది వెరీ స్మాల్, ఇది మీడియం మాట. ఓకేనా, కొరమీలు వేసుకునే దానికి, చిన్న చేపలకి, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఇది బాగుంటుంది. చూడండి, ఇది చాలా పెద్ద బ్యాగ్ మాట. ఓకేనా, మీకు ఎక్స్ప్లెయిన్గా చూపిస్తాను చూడండి డీటెయిల్గా. చూడండి, ఇంత వెత్ అయితే వస్తుంది, ఒక మూర కన్నా ఎక్కువ ఉంటుంది. ప్లస్ బ్యాగ్ లెంత్ కూడా చూడండి, 1 మీటర్, ఇంచుమించు 1 మీటర్ వస్తుంది అన్నమాట. 1 మీటర్ లెంత్ అనేది వస్తుంది. చూడండి, ఇది వచ్చి బ్యాగ్ వెడల్పు మాట. ఓకేనా, బ్యాగ్ వెడల్పు ఇంత వస్తుంది. పొడవు అయితే 1 మీటర్ కన్నా ఎక్కువ పొడవు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది వచ్చి పెద్ద బ్యాగు. ఓకేనా, ప్రతి ఒక్క చేప ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. హోల్స్ అయితే మీడియం హోల్స్ కాబట్టి కొరమీను కూడా బాగుంటుంది. వాళ్ళ వేటగాళ్ళకి, ఎక్కువ చేపలు వేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ బ్యాగ్ బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇందులో ఇంకోటి కూడా ఉన్నది, హై క్వాలిటీది ఉన్నది, చూపిస్తా, అది కూడా చూడండి. ఓకేనా, చూడండి, నెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. చూడండి ఫ్రెండ్స్, నెట్స్ హెవీ క్వాలిటీ, రోహు, కట్ల, మెరగల్లు, గ్రాస్ కట్, పెద్ద చేపలు మాత్రం ఇందులో బాగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కట్ల కానీ, రోహు కానీ, రోపు, తర్వాత రవ్వ చేపలకి అయితే స్పేస్ ఎక్కువ కావాలన్నమాట. సో అలాంటి చేపలకి ఈ బ్యాగ్ అనేది 100% సూటబుల్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇంకోటి హై క్వాలిటీ ఉన్నదని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి కదా. దీనికి లాక్ సిస్టమ్ది బాల్ కూడా హెవీగా ఇస్తాడు. ఓకేనా, మనం ఇలా లాగి వదిలేస్తే సరిపోతుంది అన్నమాట. హెవీ క్వాలిటీ, చాలా పెద్ద సైజు, మంచి క్వాలిటీ అన్నమాట. కొంచెం బిగ్ హోల్స్ వస్తాయి. ఓకేనా, కొరమీన్లకి అయితే ఈ బ్యాగ్ వద్దండి. ఓకేనా, రవ్వ చేపలకు, బొచ్చ చేపలకి అయితే ఈ బ్యాగ్ సూపర్గా ఉంటుంది. హెవీ క్వాలిటీ, హెవీ కెపాసిటీ. ఓకేనా, చూడండి, హెవీ కెపాసిటీ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది.
మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కేటలాగ్ లింక్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన దగ్గర యోలో టోర్నమెంట్ ఎస్టీ. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ అయితే బైట్ కాస్టింగ్ ఇలా అగైన్ స్టాక్ అయితే వచ్చినాయి, ఛానల్లో స్టాక్ అయిపోయి. ఓకేనా, ఇది క్వాలిటీ సూపర్గా ఉంటుంది, రేట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే దీంట్లో మార్కెట్లో చాలా యోలో టోర్నమెంట్లు దొరుకుతాయి, మన దగ్గర ఉండేవి స్పెషల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, మన దగ్గర అయితే 5 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉన్నాయి, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ ఉండేమాట, రైట్ హ్యాండ్ అవైలబుల్ లేదు. యోలో టోర్నమెంట్ ఎస్టీ. ఓకేనా, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ బెడ్ కాస్ట్ అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది. దీని రివ్యూ కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లోపల మొత్తం కాపర్ గ్యాన్స్ ఇస్తాడనమాట. డ్యాక్లో కూడా సూపర్గా ఉంటుంది. 8 కిలో డ్యాక్ కెపాసిటీ అనేది వస్తుంది. చూడండి, యోలో ఎస్టీ, యోలో టోర్నమెంట్ ఎస్టీ మాట. చూడండి, చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉండదో, ఇంత బాగుంటుంది అన్నమాట. ఇది ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 5 పీసెస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వెయిట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇసురు వల్ల ఇది. ఓకేనా, ఒక చోట ఒకసారి ఒక విధంగా పిలుస్తారు దీన్ని. వచ్చి మా సైడ్ అయితే ఇసురు వల్ల, తోపుడు వల్ల అని అంటారు. ఓకేనా, మనకు బైడల్ లైన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనికి బైడల్ లైన్ అనేది వస్తుంది. ఓకేనా, మోనో లైన్ కాదు, చూడండి బైడల్ లైన్ వచ్చి వస్తుంది అన్నమాట. ఓకేనా, ఎవరికైనా కావాలంటే చెప్పండి. 10 ఫీట్ సైజ్ మాట. 10 ఫీట్ అంటే 10 అడుగులు వస్తుందన్నమాట రౌండ్గా. ఓకేనా, చాలా వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే ఎక్కువసేపు చూపించలేకపోతున్నా. చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చి లైన్ వచ్చి ఏదైతే వాడతాడో అది బైడల్ లైన్ ఇస్తాడు అన్నమాట. చూడండి బైడల్ లైన్ ఇస్తాడు. ఓకేనా, ప్లస్ రింగ్ ఉంటుందన్నమాట. రింగ్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏమంటే కొత్తగా ఇస్రాయే వాళ్ళకి ఇబ్బంది ఉండదన్నమాట. రింగ్ పట్టుకొని ఇసరడమే అన్నమాట. ఓకేనా, మన దగ్గర అయితే 10 ఫీట్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వచ్చిన స్టాక్ మొత్తం చూపించేటాను. ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మరిన్ని వీడియోస్ మన ఏపీ ఫిషింగ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.